కీర్తనలు 34 అధ్యాయం 8వ వచనం. అందరం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 468 క్రొత్త నిబంధనలో. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దావీదు చెప్తున్న మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ధన్యుడు అని చెప్తున్నారు. దావీదు తన జీవితంలో యెహోవా ఉత్తముడు అంటే మంచివాడని, గాడ్ ఈజ్ గుడ్ అని ఆయన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయి తెలుసుకున్నాడు. నేను ఎల్లప్పుడూ ఆయన్ని సన్నుతిస్తానని 1వ వచనంలో చెప్తున్నాడు. హెడ్డింగ్ చూస్తే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. దావీదు సౌలుకు భయపడి ఒక పరిస్థితిలో ఆయన ఇజ్రాయెల్కి శత్రులైన ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు యొక్క సేవకులు దావీదుని గుర్తించి, ఇతను సౌలుతో ఉన్నాడు కాదా అని చెప్పాను. అబీమెలెకు దగ్గర తెచ్చినప్పుడు దావీదు చాలా భయపడ్డాడు, చంపేస్తారేమో అని. ఆ పరిస్థితుల్లో ఆయనకి తప్పించుకోవటానికి పిచ్చి చేష్టలు చేశాడు దావీదు. అబీమెలెకు ఈ పిచ్చి మాత్రం నాకేంటి పని అని వదిలేశాడు. అప్పుడు ఈ కీర్తన దావీదు రాసుకున్నాడు. ఆయన శ్రమలన్నిటిలో కూడా దేవుడు తనను రక్షించాడని 6వ వచనం చెప్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు, ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు భయాలన్నిటిలో నుంచి కూడా దావీదును తప్పించిన దేవుడుగా ఉన్నాడని 4వ వచనంలో చెప్తున్నాడు. ఆయన దూత కాపుదల తనకిచ్చి, తన ఈ సమయంలోనూ తన జీవితంలో అంతకుముందు అపాయంలో ఉన్న ప్రతి సమయంలో కూడా దూతను పంపి కాపాడాడు, రక్షించాడని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అందుకని యెహోవా ఉత్తముడు, గాడ్ ఈజ్ గుడ్ అని నేను టేస్ట్ చేసి రుచి చూసి తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకోండి. ఎవరైనా మనుషుడు ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన దగ్గరికి వస్తే వారి జీవితం ధన్యము, ఆ నరుడు ధన్యుడని చెప్తున్నాడు. అంటే తన జీవితంలో శ్రమ లేదని కాదు, భయపడలేదని కాదు, ప్రార్థన చేసినప్పుడు ఆ భయాల నుంచి తప్పించాడు. అంటే భయం ఉంది, శ్రమ ఉంది, శ్రమలన్నిటిలో నుంచి నన్ను కాపాడాను అంటున్నాడు, ఉంది. సో తనకి జీవితంలో అనుమతించబడిన ప్రతి పరిస్థితిలో కూడా యెహోవా తనకి మంచివాడు. యేసు ప్రభువారి దగ్గరికి ఒక ఆయన మార్కు సువార్తలో వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవం పొందాలనంటే నేనేం చేయాలి? 10వ అధ్యాయం 17 నుంచి చదివితే, ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకరు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమును నాకు వాసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు అని చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే మంచివాడు. సత్ అంటే మంచి. యేసుప్రభువారి దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అంటే నేనేం చేయాలనగానే యేసుప్రభువారు చెప్తున్నారు, నన్నెందుకయ్యా సత్పురుషుడు అంటున్నావు? దేవుడు ఒక్కడే, ఆయన సత్పురుషుడే అయినా కానీ ఆయన సాత్వికుడు, ఆయన దేవుడు అయినా కానీ ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే మంచివాడు అని చెప్తున్నాడు. సో యేసుప్రభువారు ఆయనకు తండ్రి అయిన దేవుడు, మన దేవుడు, మన తండ్రి ఒక్కడే. ఆయన సత్పురుషుడు, ఆయన మంచివాడు. మోషే, నేను నాకు కనపరచమంటే నా మంచితనం అంతా కూడా నీకు చూపెడతాను అంటున్నాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయంలో 17 నుంచి చదివితే, కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు అంటే మోషే అంటున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపుము అని అడగగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరుచుదును, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువారిని కరుణించెదను, ఎవరిని యందు కనికెరపడుదునో వాని యందు కనికెరపడుదును అని మోషే జీవితంలో తన మంచితనాన్నంతా కూడా దేవుడు చూపెట్టాడు. ఆ పక్కన 34వ అధ్యాయంలో
5-6 వచనాల్లో మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి మోషేతో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెదను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి ఎలుస్తూ యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుని ప్రకటించను. ఇది మనం ఎరిగిన దేవుని యొక్క గుణ లక్షణాలు. విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడు. నువ్వు దోషం చేసినప్పుడు పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, కానీ ఒప్పుకోకుండా అలా పెండింగ్లో ఉంచావంటే అపరాధులుగానే ఉంచుతాడు. ఆయన దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దీర్ఘశాంతుడు. మనకి వెంటనే శిక్ష వేయడు, దీర్ఘశాంతముతో టైం ఇస్తూ ఉంటాడు. సో ఆయన యొక్క మంచితనము మనకు కనిపిస్తూ ఉంది. మోషేకు చెప్తున్నాడు, నా మంచితనం అంతా. సో రక్షించబడిన మన జీవితాల్లో ఎవరైతే దావీదు వలె, మోషే వలె దేవుని మాట చొప్పున నడుచుకోవాలని ముందుకు వెళ్తూ ఉంటారో వారి జీవితంలో ఎలా ఉన్నాడంటే దేవుడు మంచివాడు. హీఈస్ గుడ్. మన జీవితంలో ఏది జరిగినా కీడును కూడా మన మంచికి చేస్తాడు. ఆయన పౌలు చెప్తూ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28లో దేవుని ప్రేమించు వారికి మనం దేవుణ్ణి ప్రేమిస్తే అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించాలి అని ముందుకెళ్తూ ఉంటే మన జీవితంలో ఎలా ఉంటాడంటే ఏ పరిస్థితిని కూడా మనకి కీడు అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ఏంటి ఇలా జరిగింది అనిపిస్తుంది, టోటల్గా ఫైనల్గా వచ్చేదాన్ని మేలుకు చేస్తాడు. యోసేపు జీవితంలో చూస్తున్నాం మనం. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు, కానీ తన జీవితంలో అనుమతించబడిన పరిస్థితుల్లో తన అన్నలు తన మీద పగబట్టారు. కొంతకాలం కష్టం అనుభవించాడు ఐగుప్తు జీవితంలో. తల్లిదండ్రులు వదిలేశాడు, బానిసగా తీసుకెళ్ళబడ్డాడు. కానీ చివరికి ఏమైంది? వీరిని ఆయనే పోషించాల్సి వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చి తనని పగపట్టిన అన్నలు వచ్చినప్పుడు, మీరు వర్రీ అవ్వద్దు, మీరు నాకు కీడు చేయాలని చూశారు, కానీ ఈరోజు మీరు నందను కూడా పోషిస్తానికి నన్ను ప్రధానమంత్రిగా ఐగుప్తులో ఉంచాడు, నాకు మేలు చేశాడు, మీరేం వర్రీ అవ్వద్దన్నాడు. సో మన జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడనంటే, ఎవరన్నా నీకు కీడు చేయాలని చూసినా నువ్వు వర్రీ అవ్వద్దు. దావీదు కూడా కీడు చేయాలని చూశారు, చివరికి రాజు అయిపోయాడు. అంటే మనం తప్పించుకోవద్దని కాదు, దావీదు కూడా పరిగెత్తాడు. బట్ వాటన్నిటి మధ్య దేవుడు తన దూత నుంచి కాపాడి పరిస్థితి అంతా కూడా సెట్ అవుట్ చేసి ఒక్క దినాన ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా 12 గోత్రాలు గొప్ప మహారాజు అయ్యాడు. సో మన జీవితంలో దావీదు చెప్తున్నాడు ఉత్తముడు. మనం ఇందాక కీర్తన 34కి వెళ్దాం. మళ్ళా ఆయన చెప్తున్న అనుభవం 19 చదవండి. 20 ఆపదలు రావని కాదు, అనేకమంట ఆపదలు. బట్ అక్కడితో చదివి ఆవద్దు, తర్వాత చదవండి. వాటన్నిటి నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. యేసుప్రభువు వారికి సిలువ వేయబడేటప్పుడు అందరూ అనుకున్నారు అయిపోయింది, ఇంక చనిపోయాడని. ఏమైంది? పునరుద్ధారణై తిరిగి లేచాడు. 20వ వచనంలో జరిగిన లేఖనము, సైనికులు ఇంక కాళ్ళు ఎరక్కొట్టండి అని పక్కనున్న 2 దొంగల్ని సిలువలో కొడితే యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చేదానికి ఆయన ప్రాణం అప్పటికే విడిచేశాడు. నీతిమంతుని ఎముక విరగొట్టబడల, యేసుప్రభువు వారు కొట్ల, అప్పటికే ఆయన చనిపోయాడు. బట్ 3వ దినాన్ని తిరిగి లేచాడు. పరలోకమందున్నవి కానీ భూమి మీద ఉన్న ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలని అంత హెచ్చించాడు. ఆయనకు ఆపద రాదా? హీఈస్ గుడ్. యేసుప్రభువు వారికి తెలియదా దేవుడు ఒక్కడే మంచివాడు అంటున్నాడు? ఆయన తెలియదా సిలువుకి వెళ్తానని? సో మన జీవితంలో దేవుడు మంచివాడు. ఎవరికి? ఆయన ప్రేమించేవారికి. యేసుప్రభువు వారు బలహీనులైన వారిని, అపోస్తల కార్యములు
10వ అధ్యాయము 38వ వచనంలో పేతురు సువార్త చెప్తూ యేసుప్రభు వారి గురించి ఈ మాట రాశారు. 38 2వ లైన్లో, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుప్రభు వారి దగ్గరికి చాలామంది వచ్చారు. చాలామంది బలహీనులు, యూదులే కాదు, యూదులు ఇతరులు కూడా వచ్చారు. శతాధిపతి వచ్చాడు, సీదోను దేశంలో ఉన్న ఒక స్త్రీ వచ్చింది. సో డిఫరెంట్ పీపుల్ వచ్చారు ఆయన దగ్గరికి. ఎవరిని కూడా త్రోసిపుచ్చకుండా మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారిని ఆయన స్వస్థపరచు వెళ్ళాడని ఉంది. కుంటివారు, గుడ్డివారు, మోగవారు అందరూ డిఫరెంట్ అస్వస్థలు ఉన్న ప్రజల్ని ఆయన, యేసుక్రీస్తు మంచివాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చి దేవుని మాట చెప్తున్నాడు, నిత్య జీవం ఉందని. సో మనం ఆరాధించే దేవుడు మంచివాడు. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో తిరుగుతుంటే నెహమ్యా గ్రంథంలో ప్రార్థన చేస్తూ ఈ మాట రాశారు చూడండి. 9వ అధ్యాయం 13 చదవండి. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసి వారికి మనకు మంచి చేసే నీతి విధులు ఆయన ఇస్తున్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దాంట్లో ఆయన మంచి కనపడుతుంది. ఏది మనకి కరెక్టు. వారికి ఆకాశం నుంచి 15వ వచనం చదవండి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి కొండలో నుండి ఉదకమును, వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకునవలనని వారికి ఆజ్ఞాపించింది. చదవండి ఇంకా. లోబడ నొల్లక నీ ఆజ్ఞలకు చెవి ఒగ్గక పోయింది. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని నా నుండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేశాను. అయితే 19వ వచనం చదవండి. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలచిన బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వాళ్ళు సనుక్కుంటున్నా కూడా, చాలామంది సనుక్కున్నారు, అయినా కానీ 40 సంవత్సరములు వారికి మళ్ళా కనాను దేశంలో యెహోషువ యొక్క ఆధిపత్యంలో చేరిందా కూడా ఆకాశం నుంచి మన్నా కురిపించి వాళ్ళకి ఆహారానికి, బండని చీల్చగా ఉదకానికి లోటు లేకుండా, పగటి చల్లదనం, మేఘస్తంభంగా ఎండబడకుండా, రాత్రి కనపడటానికి వెలుగు, దీపస్తంభంగా ఆయన వారితో వెళ్ళాడు. ఆయన మంచివాడు. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మన దోషములు ఒప్పుకొని మనం విడిచిపెట్టేవారుగా ఉంటే ఆయన ఎలా ఉంటాడంటే నిత్యము ఆయన కృపా సత్యములు మన మీద ఉంటాయి. ఆయన కృపా కనికరములు ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటాయి. యెహోవా మంచివాడు. సో మనం ఆరాధన చేస్తున్నాం. రక్షించబడిన తర్వాత మన జీవితంలో వచ్చిన పరిస్థితులు, ఆరోగ్యం విషయం, ఆహారం విషయం, ఇక్కడ మనం బ్రతకటానికి కావలసిన ప్రతిదీ కూడా ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. యేసుప్రభు చెప్తున్నాడు, మీ పరలోకపు తండ్రి మీకేం కావాలని మీకు అన్నీ ఆయనకు తెలుసు అని చెప్తున్నాడు. వర్రీ అవ్వద్దు. మీరు చేపడితే ఆయన పాము ఇవ్వడు. మీరు అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే ఇంకా ఎక్కువ ఇస్తాడు అని పౌలు చెప్తున్నాడు. ఆయన మంచివాడు. మీరు చెడ్డవారై ఉండి కూడా మీకు భూమిలో ఉన్న పిల్లలకి చేపడితే పాముని ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ మాట కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 9 నుంచి. పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చూడు, మంచి మంచి అని ఉంది ఇక్కడ. మనమే మన పిల్లలకి రొట్టెడితే రాయిస్తామా, రాతినిస్తామా? ఇవ్వం కదా.
చేపడితే పాము ఇస్తామా? ఎవరు కదా. మీరు చెడ్డవారైన అంటే దేవునితో పోలిస్తే ప్రతి మానవుడు కూడా చెడ్డవాడే. మనం అన్ని వేళ మంచివారం కాదు, మనం అన్ని వేళలా నమ్మదగిన వారం కూడా కాదు. అట్ క్రీస్తు రక్షణ పొందిన తర్వాత మనకున్న మంచితనం అంతా కూడా ఆయన బట్టి ఉంది అంతే. క్రీస్తుని ద్వారా రక్షించబడిన మనకి మంచి చేస్తున్నామంటే దేవుని కృప మన మీద ఉండి, లేకపోతే మనం ఎప్పుడు కీడు గురించి ఆలోచించే వాళ్ళమే. రోమిలికి రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో పౌలు ఇదే మాట చెప్తున్నాడు. 18వ వచనం చదవండి. అనగా ఆ. నా శరీరము మంచిది ఏదియు నివసింపదని ఆ. అది మన పరిస్థితి. పౌలు చెప్తున్నాడు, పాపములో పతనమైన మానవుని యొక్క స్థితి ఏంటంటే మంచి చేయాలనుకుంటాడు కానీ కీడే చేస్తాడు. మంచిగా ఉండాలనుకుంటాడు, అసూయపడుతుంటాడు. చేయాలని ఉంటుంది కానీ శరీరంలో ఉన్న పాప స్వభావం కీడు వైపు లాగి చెరపడుతుంది అని చెప్తూ మీరు చదివిన మాట ఏ మంచి కూడా లేదు. రక్షించబడిన మనం ఇలాంటి మనసు కలిగి ఉండాలి. అయ్యా నేను మంచి చేస్తున్నానంటే కేవలం నీ కృపను బట్టే, నీ ఆత్మ నాకు ఇచ్చావు కాబట్టి ఆయా సమయాల్లో జాగ్రత్త ఇచ్చి చేపిస్తున్నావు అంతే. నేను కొద్దిగా పక్కొచ్చానా నీ కృప ఏం లేదు, పాత స్వభావం వచ్చేస్తుంది. అది మన పరిస్థితి. అయితే పౌలు చెప్తున్నాడు ఆ తర్వాత 8వ అధ్యాయంలో దేవుడిచ్చిన ఆత్మ మనకు ఇప్పుడు మన స్వభావాన్ని మార్చింది అని చెప్తున్నాడు. 8వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. మనకి ఎలా వస్తుందంటే ఆ మంచితనం, న్యూ బోర్న్, న్యూ లైఫ్ ఇచ్చారు. ఆయన ఆత్మ మనం కలిగి ఉండటాన్ని బట్టి ఇప్పుడు ఆ ఫైటింగ్ తగ్గుతుంది. ఆత్మలో మనం ఎదగటం వల్ల శరీరాన్ని అణిచి కొంచెం మంచి చేస్తున్నాం. మళ్ళా అశ్రద్ధ చేసామా నిదానంగా అపార్థంటోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో మనలో ఏ మంచి కూడా లేదు, దేవుడు ఒక్కడే మంచివాడు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారు అంజూరపు ఆకులతో దిగంబరాన్ని కప్పుకుంటే ఆయన చర్మపు చొక్కాయలు ఇచ్చాడు. ఆయన మంచివాడు. సో మనం కూడా పాపంలో ఉండి పతనమైన మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ఎలా ఇచ్చాడు అంటే ఆయన ప్రాణం పెట్టి. సో ఆయన యొక్క ప్రేమ లోతెంత, ఎత్తెంతో, వెడల్పెంతో మనకు తెలియదు. మన జీవితంలో మన రక్షకుడు మంచివాడు. నీ జీవితంలో ఒకసారి ఆలోచించే. ఈరోజు ఆరాధన చేస్తున్నాం, ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి రక్షించబడిన తర్వాత నుంచి? సోదరుడు నీతో ఉన్నాడు, ఆరోగ్య విషయంలో ఉన్నాడు, అపవాదితో నీ తరపున యుద్ధం చేస్తున్నాడు. లేకపోతే మనం ఇలా ఉన్నాం పరిస్థితి. సో మన జీవితంలో దేవుడు మంచివాడు. ఈరోజు మంచివాడు కాదు, ఎల్లప్పుడు కూడా మంచివాడు. ఆల్ ద టైం గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం. అన్ని సమయాల్లో కూడా ఆయన మనకి మంచివాడుగా ఉంది. మనం కొన్నిసార్లు అనుకుంటాం, సరైన అవగాహన లేకపోతే అపవాది పెట్టే ఆలోచనకు అనుకుంటూ ఉంటాం, కోపం వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చినాయా మీకు? రక్షించబడిన తరువాత వస్తాయి కొన్నిసార్లు. వాటి తర్వాత కొంచెం పక్కకు వస్తే, ఏంటిది ఇలా చేశాను, నా నేచర్ ఇదా, పాతదా, ఓకే. ఆయన కృప లేకపోతే ఎప్పుడు అట్టానే ఉంటుంది. నరుడు ఎల్లవేళ్ళ మంచివాడు కాదు, బట్ ఆయన నిన్న నేడు మంచితనంలో ఏకరీతిగా ఉన్నాడు, ఒకే విధంగా ఉన్నాడు. ఆయన దయ చూపుట మానలేదు. మోసే జీవితంలో రాస్తున్నారు, ఆయన సత్తువు కూడా తగ్గలేదంట చనిపోయినప్పుడు. ఆయన ఎరిగిన ప్రజలకి ఆ మాట కూడా చదువుకుంటే మనకు చాలా ధైర్యం వేస్తుంది. ద్వితీయోపదేశకాండంలో 34:7 వచనం. మోషే చనిపోయినప్పుడు 180 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు. ఎలా ఉంది ఈ మాట, ఎంత ఆదరణగా ఉంది. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఆయనకి, కనుదృష్టి తగ్గల, బలము తగ్గల, సత్తువు తగ్గల. అబ్రహాం గురించి రాయబడింది ఏంటి? ఒకసారి ఆదికాండంలో చూస్తే అబ్రహాము జీవితంలో నిండు వృద్ధాప్యం వచ్చిన వాడే. 25:8 చదవండి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడి 175 సంవత్సరాలు బతికాడు మంచి ముసలితనం ద్వారా. అబ్రహాము నమ్మిన దేవుడు. ఇస్సాకు అయితే 180.
ఇంకో 5 ఎక్కువ. దావీదు జీవితంలో పౌలు కూడా చెప్పారు కదా ఇందాక, నాలో ఏది మంచి లేదు. సో మన జీవితంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దావీదు చెప్తున్నాడు, భయములన్నిటిలో నుంచి కూడా నన్ను ఈ దీనుడు మొరపెట్టగా తప్పిస్తాడు. అపవాదైతే పరిస్థితిని బట్టి భయం 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 పెట్టేసి లాగేస్తాలని చూస్తాడు. అంతకుముందు రక్షణలోకి రాకమునుపు కూడా భయం ఉంటుంది. అప్పుడు ఆ పరిస్థితుల్లో నీ ఇష్టం కదా, ఎట్లా పడితే అట్లా చేసేయచ్చు, తప్పులు చేసేయచ్చు, ఏ పడితే చేయొచ్చు, గజిబిజిగా ఉంటుంది. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత నువ్వు భయపడినప్పుడు నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నిన్ను విడవడు. నువ్వు జాగ్రత్త పడితే ఆ భయాలన్నీ పారిపోతాయి. మనం నిలుచొని చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు రక్షణ మార్గం వెళ్తుంటే, కనానికి వెళ్తుంటే సముద్రం అడ్డు వచ్చింది. చాలా భయం వేస్తుంది. ఎర్ర సముద్రం వెనక్కి తరుముతున్నారు. వెనక్కి వెళ్తానికి లేదు, ముందు వెళ్తానికి లేదు. చాలా రియల్ కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి మన జీవితంలో. ఎటు వెళ్ళాలబ్బా ఈ పరిస్థితిలో, ఏం చేయాలబ్బా అని. బట్ అలాంటి దాళ్ళు కూడా ఆయన వెళ్ళే మార్గం చూపెడతాడు. ఆయన మంచివాడు, నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. సో ఏ పరిస్థితికైనా ఆయన చేయని సహాయం లేదు. అది దావీదు అనుభవం. మోషే ఇది చాలా జాగ్రత్తగా ఎదిగాడు. మోషే ఇక్కడ భూమి మీద నీ పని అయిపోయింది, నువ్వు దూరం నుంచి కనాన్ దేశాన్ని చూస్తావే కానీ అక్కడికి వెళ్ళవు అనగానే దేవుణ్ణి ఎంత మంచివాడుగా అంటే చాలు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. తర్వాత కొత్త నిబంధనలు యేసు ప్రభు వారి దగ్గర కనిపించాడు. రూపాంతర కొండ మీద మోషే మాట్లాడుతూ దేవుడు మంచాడు. అది మోషే యొక్క అనుభవం. సో ఈరోజు నువ్వు నీ జీవితంలో, నా జీవితంలో తెలుసుకోవాల్సింది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని దావీదు చెప్తున్నాడు. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఒక్కొక్కరు అదేంట్రా జాబ్ వదిలిపెట్టి వచ్చేసావు, సొంత వారు కూడా, ఎట్లా నీకు తిండికి ఎట్టా, పోనీ ఇంటి దగ్గర నుంచి ఏదైనా పని చేసుకోకూడదు అంటే వారిని నేను తప్పుగా అంటలా. అలా ఎన్నో భయాలు ఉంటాయి లోకంలో. వాళ్ళు తప్పు అంటలా, వాళ్ళు ప్రేమించి చెబుతున్నారు ఒక కాషన్. బట్ దేవుడు ఎలా ఉన్నాడంటే, నేను ఇన్ని సంవత్సరాలు ఏ కొదువ లేదు. అదే చెప్తున్నాడు దావీదు 34లో మీరు చదివిన కాడ, కీర్తనలు 34లో యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. ఇది ఈ మాట ఒక భక్తుడు సేవ చేస్తానికి మొత్తం వదిలేసి వచ్చేసాడు. ప్రాక్టికల్గా కొన్నిసార్లు ఆకలి ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, సమయానికి వచ్చేస్తుంది. అట్లా అనిపిస్తుంది కానీ సమయానికి వచ్చేస్తుందని ఈ వాక్యంతో ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. సింహ పిల్లలు అంటే వాళ్ళ పిల్లకాయలు కూడా ఆకలి కొనుక్కుంటున్నారు. ఆ పరిస్థితులు పిల్లలు ఉన్నారు. ఏదో ఒక రూపేణ ప్రతి సమయంలో ఏ మేలు కొదువై ఉండదు. ఆహారం సింహ పిల్లలు ఆకలి, వాళ్ళ పిల్లలు కూడా ఆకలి వేస్తుంది, బట్ టయానికి వచ్చేస్తుంది. అది ఆయన యొక్క సాక్ష్యం. సో మన జీవితంలో దావీదు కూడా చెప్తున్నాడుగా, సింహాల పిల్లలకు కూడా ఆహారాన్ని ఇస్తున్నానని చెప్తున్నాడు. సర్వజీవులు ఆయన వైపు చూస్తున్నాయి ఆహారం. ఆయన ప్రపంచంలో ప్రతి జీవి పట్ల కూడా మంచితనం ఉంది. ప్రత్యేకంగా తన కుమారుడి నామంలో రక్షణ పొందిన బిడ్డలకి నిత్య జీవం ఉంది, పాప క్షమాపణ ఉంది. ఈ లైఫ్ తర్వాత కూడా తనతో ఎల్లప్పుడూ కూడా తన ప్రజలుగా కన్నీరు లేకుండా, వ్యాధి లేకుండా, బాధ లేకుండా, మరణం లేకుండా ఆయన మనకి చోటిచ్చాడు. ఆయన మంచివాడు. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్.